బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు డీసెంట్ ప్రమోషన్స్ ను జరుపుకొని రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని నటించిన మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం మొదటి రోజే కొంత మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ కి పోటీలో స్పైడర్ మ్యాన్ సినిమా దుమ్ముదుమారం లేపడం ఇంపాక్ట్ ను గట్టిగానే చూపించిన ఓవరాల్ గా తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఎలాగోలా 2 కోట్ల రేంజ్ లో వసూలను అందుకోగా రెండవ రోజు నార్మల్ ఫ్రైడే అవ్వడంతో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1,10,00,000 రేంజ్ లో గ్రాస్ వసూలను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1,20,00,000 రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. టోటల్ గా 2 రోజుల్లో నైజాంలో 1,25,00,000, ఆంధ్రాలో మొత్తం మీద కలిపి 1,65,00,000 వరకు గ్రాస్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 2.9 కోట్ల గ్రాస్ ను 1,40,00,000 వరకు షేర్ ను 2 రోజుల్లో అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలుపుకొని మరో 35,00,000 రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1,50,00,000కు పైగా షేర్ మార్కును అందుకుంది. సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 10 కోట్ల రేంజ్ లోనైనా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా బాక్సాఫీస్ దగ్గర ఇంకా జోరును చూపించాల్సిన అవసరం సినిమాకు ఎంతైనా ఉంది. ఇక మూడవ రోజు రెండవ రోజు కన్నా కొంచెం బెటర్ కలెక్షన్ అనే బాక్సాఫీస్ దగ్గర చూపెడుతూ ఉన్నప్పటికీ సినిమా ఇంకా జోరును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా మూడవ రోజు సాధించే కలెక్షన్లు ఇంకా ఎంతవరకు వెళ్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.